బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎంపీ లక్ష్మణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మేయర్ గద్వాల విజయలక్ష్మిపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడతామన్న అంశంపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటు గ్రేటర్ సమస్యలు, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల అంశాలపైన డిస్కషన్ జరగనుంది. ఎల్లుండి జరగనున్న జీహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు ఎంపీ లక్ష్మణ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు భేటీ కానున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎంపీ లక్ష్మణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మేయర్ గద్వాల విజయలక్ష్మిపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడతామన్న అంశంపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. గ్రేటర్ సమస్యలు, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల అంశాలపైన డిస్కషన్ జరగనుంది. ఎల్లుండి జరగనున్న జీహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు ఎంపీ లక్ష్మణ్. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లైన్ అందిస్తారు. రవిచంద్ర, బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి అటు బీజేపీ కార్పొరేటర్లు మద్దతు పలుకుతారా లేదా? ఈ రోజు జరగబోయే సమావేశంలో ఏ ఎజెండాగా జరగబోతుంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర? అయితే పవన్ ఇవాళ కీలకంగా మారుతుంది. బీజేపీ కార్పొరేటర్లతోటి ఎంపీ లక్ష్మణ్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. అయితే సాయంత్రం 4 గంటలకు కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆమె బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పార్టీ మారారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కు సంబంధించిన కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ సమావేశం అందుకే కీలకం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆమెకు వ్యతిరేకంగా గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెడితే బీఆర్ఎస్ ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానానికి బీజేపీ కార్పొరేటర్లు మద్దతు ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వకుంటే ఎలా ఉంటుంది అన్న కోణంలో. ఎందుకంటే ఒకవేళ బీజేపీ దాంతోపాటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏకతాటిపై నడిస్తే ఆమెకు కష్టకాలం అవుతుంది. ఎందుకంటే చాలా తక్కువ మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ కు ఉన్నారు. ఒక 10 లోపల అంటే సింగిల్ డిజిట్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కొంతమంది బీఆర్ఎస్ నుంచి, కొంతమంది అందులో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చేరినారు కార్పొరేటర్లు. అయినప్పటికీ కూడా ఆమె పూర్తి మెజార్టీ లేదనేది స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే గద్వాల విజయలక్ష్మిపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతుంది. అయితే ఆమె పై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి బీజేపీ కార్పొరేటర్లు మద్దతు ఇస్తే ఎలా ఉంటుంది, బీజేపీ కార్పొరేటర్లు కూడా అవిశ్వాస తీర్మానానికి ఓటేస్తే ఏ విధంగా ఉంటుందన్న కీలక అంశానిపై ఇవాళ కీలక సమావేశం కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటలకు అందరు కార్పొరేటర్లు కూడా బీజేపీకి సంబంధించిన హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కార్పొరేటర్లు అందరూ వస్తారు. దాంతో లక్ష్మణ్ సీనియర్ నాయకులు ఏ విధంగా ఉంటుందని వివిధ కార్పొరేటర్ల నుంచి సమాచారం తీసుకొని పార్టీ స్టాండ్ ఏందో ముందే ప్లాన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు అప్పటికప్పుడు అవిశ్వాస తీర్మానానికి మద్దతా లేదంటే బైకాట్ చేయటమై ఏ విధంగా ప్లాన్ చేయాలన్న ఆలోచనతోటి బీజేపీ కార్పొరేటర్ల దిశానిర్దేశం చేసేందుకు డాక్టర్ లక్ష్మణ్ ఇవాళ బీజేపీ కార్పొరేటర్ తోటి సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు. పవన్.